డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో దళపతి విజయ్ చేసిన మూవీ లియో పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా దుమ్ము దులుపుతోందా? ఫైనల్ టాక్ ఏమని తెలింది? లియో సందడి ప్రపంచ వ్యాప్తంగా ఏ భాషల్లో ఎలా ఉంది? జస్ట్ వాచ్ ఇట్. విక్రమ్, ఖైదీ లాంటి హిట్ల తర్వాత లోకేష్ తీసిన మూవీ లియో. రిలీజ్ కి ముందే 450 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ మూవీ. అలా తమిళ్తో పాటు తెలుగు, హిందీలో కూడా క్రేజ్ ని సొంతం చేసుకుంది. నిన్న ప్రివ్యూతోనే ఒక్క యుఎస్ లో 10 కోట్లు రాబట్టింది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. లియో కథ విషయానికొస్తే, హీరో పార్థిబన్ తన ఫ్యామిలీతో కాఫీ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. సడన్ గా ఒక గ్యాంగ్స్టర్ గ్రూప్ వచ్చి హీరో పార్థిబన్ తనకు తెలిసి గ్యాంగ్స్టర్ లియో అంటాడు. అక్కడ్నుంచి వేట మొదలవుతుంది. ఓ గ్యాంగ్స్టర్ ని పార్థిబన్ పోలి ఉండడంతో విలన్ బ్యాచ్ తనని వేటాడడం మొదలవుతుంది. ఇంతకీ పార్థిబన్, లియో ఎందుకు ఒకేలా ఉన్నారు? వాళ్ళిద్దరూ ఒకరా, లేదంటే ఇంకేమైనా లింక్ ఉందా అన్న ప్రశ్నలకు సమాధానమే లియో మూవీ. లియో మూవీలో విజయ్ పర్ఫార్మెన్స్ తాలూకు షేడ్స్ ఒక రేంజ్ లో ఉంటే త్రిష పర్లేదనిపించింది. విలన్ గా సంజయ్ దత్ పాత్రలో పాతుకుపోయాడు. ఓవరాల్ గా అందరి పాత్రలు అదిరిపోతే అర్జున్ వణికించే రోల్లో షాక్ ఇచ్చాడు. లియోకి లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధం ఉందా లేదా అన్నది 3 పాత్రలతో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఇక మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటున్నారు. హెవీ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సెకండ్ హాఫ్ లో కాస్త ఎక్కువైంది అనే కామెంట్స్ వస్తున్నా అనిరుద్ధ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. లియో కూడా ఓవరాల్ గా అన్ని భాషల్లో హిట్ టాక్ నే సొంతం చేసుకుంటోంది. విజయ్ తన రెగ్యులర్ స్టైల్లో కాకుండా చేసిన ఈ ప్రయోగం ఓవరాల్ గా బానే ఎంటర్టైన్ చేస్తోంది అంటున్నారు. రొటీన్ స్టోరీనే డిఫరెంట్ గా చూపించడంలో లోకేష్ కనకరాజ్ సక్సెస్ అయినట్టే అంటున్నారు.